నంద్యాల పట్టణంలో గల టీడీపీ ఆఫీసులో మినీ మహానాడు జరిగింది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తాం అన్నారు. మాజీ ఎమ్మెల్యే నెలకు ఒక ఆదివారం మాత్రమే నంద్యాలకు వచ్చి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందం రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడారు. ఎంత ఇది పెడితే అంతమంది వస్తారు, అది లేకుంటే అట్నే ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. కరెక్టా కదా? కాంట్రవర్సీ ఏం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. ఎలక్షన్స్ కు కోట్లు ఖర్చు పెడుతున్నాము, ఇతరులకు కూడా ఖర్చు పెట్టాలి. ఇంకొక విషయం కూడా నేను ఫిరోజ్ గారికి చెప్తున్నాను, విమర్శ అనుకోకు. సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ఇది ఆఫీస్కి వచ్చిన, ఎలక్షన్స్ లో వచ్చి ఇప్పుడే వచ్చింది. తర్వాత సంవత్సరం తర్వాత బాబన్ సార్ మొహం చూసినా, రామచంద్రరావు మొహం కూర్చున్నా, ఈ తులసిరెడ్డి మొహం కూర్చున్నా, నీ మొహం కూడా, అందరి మొహాలు సంవత్సరం తర్వాత కూర్చోండా. అది కరెక్టా కాదా అనేది కూడా ఆలోచన చేయండి. ఈరోజు మహానాడని విజయవంతం చేయాలని మినీ మహానాడు పెట్టాం. మినీ తెలుగుదేశం పార్టీ పెడతారో ఏం పెడతారో, 3 నెలలకో 6 నెలలకో, ఒక మండలం ఒకసారి, టౌన్ ఒకసారి పెడితే పనులు ఎంతవరకు జరుగుతాయో తెలియదు. కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి కాకుండా 6 నెలలకు ఒకసారి మీ మొహాలు చూడొచ్చని, ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా. ఇప్పుడు నిలవంత పాపం ఎంతో ఆప్యాయంగా పలకరించాను మహిళలు, చాన్నాళ్ళు అయినా నిన్ను చూడకాని. మళ్ళీ ఎప్పుడు చూస్తా, ఏదో మీటింగ్ ఉంది ఎప్పుడు. అది మహానాడు కాబట్టి ఈరోజు మీటింగ్ పెట్టాము. మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. అంతవరకు నా మొహం కూడా మీరు చూడలేరు, మీ మొహం నేను చూడలేను. ఏదైతేనేమి ఇది విమర్శ అనుకోకుండా మహానాడును మాత్రం 100%, ఎందుకంటే 160 సీట్లు పైచీలకు ఎమ్మెల్యేలు సాధించాము. భారీ ఎత్తున జరుగుతుంది. అదన్నీ కూడా కన్నులో విందుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని జయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇక్కడ అందరూ కూడా నెలాఖరికి జరగబోయే మహానాడు కార్యక్రమం గురించి, దాన్ని విజయవంతం ఎలా చేయాలని చెప్పేసి దాని గురించి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. గత 5 సంవత్సరాలు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తల్ని కానీ అందరినీ ఎలాంటి ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని అందరినీ కూడా అందరం కలిసికట్టుగా ఎదుర్కొని ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి తెలుగుదేశం జెండా మనం ఈ రోజు ఆశలు బాధ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో అన్యాయం జరిగిపోతున్నాయి, ప్రజలకు ఇబ్బందులు పడుతున్నాయని, మీ 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు. మొత్తం రాష్ట్రంలో గాని, నంద్యాల కాన్స్టిట్యున్సీలో గాని గతంలో ఎప్పుడో 7 సంవత్సరాల ముందు జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా మీరు కొనసాగించలేక మధ్యలో ఆపేస్తూనే ఉన్నాయి. మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని, నాయకులు గాని, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే ప్రతి దాన్ని కూడా తిప్పికొట్టేదానికి ముందున్నారని కోరుతున్నాను. రాబోయే మహానాడుని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఎందుకంటే సంవత్సరం తర్వాత మనం నానా ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఒక మంచి పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం. దానికోసం అందరూ కార్యకర్తలు అందరూ వచ్చారు, అందరూ నాయకులు వచ్చారు. చాలా సంతోషం. ఈ రోజు నంద్యాలలో తెలుగుదేశం ఏంటో కనిపిస్తుంది. ఈ రోజు కనిపిస్తుందా లేదా? లాస్ట్ టైం వైఎస్ఆర్ సిపి వాళ్ళు నవ్వుతుంటే ఎక్కడ గెలుస్తారా, ఏం చేస్తారా అని. ఈ రోజు మీరు చూశారు, ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు మంత్రి ఉన్నారు, ఎవరు పనులు చేస్తున్నారు. మేము ముఖ్యంగా అన్న ఏవి అన్న చెప్పినట్టు ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ నేను లేదన్నా, ప్రతిసారి నేను ఫోన్ చేస్తుంటాను. అన్న హైదరాబాద్ లో ఉంటాడు, కానీ హైదరాబాద్ నెలలో వచ్చినప్పుడు కలుస్తుంటాను. నేను ప్రతి ఒక్క కార్యకర్తని అడగండి అన్న, ప్రతిరోజు 12 రాత్రి 12 అయితే కూడా కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తారా చేయరా, నీ పని చేస్తున్నానా చేయనా, ఏమి నీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారా అన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేయాలని చెప్పాను నేను. ఏమి అది తెలుగుదేశం పార్టీ అంటే ఏమి? ఏ పని వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా, ఏ కార్యకర్త తెలుగుదేశంకి ఇబ్బంది అయినా ఖచ్చితంగా మేమున్నాము, ఖచ్చితంగా మేము పని చేస్తున్నాము, ఖచ్చితంగా సార్ గారు పని చేస్తున్నారు, ఖచ్చితంగా మన తెలుగుదేశం నాయకులు అందరూ పని చేస్తున్నారు. ఇట్లానే మనం ముందుకు వెళ్దాం. కంపల్సరీ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఏకగ్రీవంగా అన్ని
అన్ని పదవులు మనం కొట్టాలని కోరుకుంటూ మనమంతా ఒకటి ఉండాలా. తెలుగుదేశం పార్టీ ఒకటే, తెలుగుదేశం జెండా ఒకటే. దానికోసం మనం ఎక్కడన్నా కానీ ఈ రోజు నిన్న కూడా మనం చూసాము. మన సండే ఎమ్మెల్యే సండే రోజు వచ్చినాడు, వచ్చి విమర్శలు చేసి వెళ్ళాడు. ఏదో పెళ్లికి వస్తాడు, ఏదో 2 ప్రోగ్రాం అటెండ్ చేస్తాడు, ఏదో తిట్టాలా ఏదో చెయ్యాలా వెళ్ళిపోతాడు. ఆయనకి అసలు దాని మీద నాలెడ్జ్ ఉండదు, దాని మీద సబ్జెక్ట్ ఉండదు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఆయనకి వస్తాడు, మా నాయకుల మీద విమర్శలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఏ రోజన్నా అన్నాడా? ప్రతి 5 సంవత్సరంలో ఏ రోజు కూడా లేదు. మనం ఉన్నాం, మనం పని చేస్తున్నాం. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని మనం అందరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా మహానాడు చాలా గర్వంగా చేసుకుంటున్నాం. మహానాడు జరుపుకోవడం అనేది తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పండగ లాంటిది. ఇది ఒక పండగ అందరం కలిసి చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో మినీ మహానాడు, జిల్లా మహానాడు, తర్వాత మహానాడు. ఈ రోజు మనం లోకల్ గా ఇప్పుడు ఉన్నటువంటి మహానాడులో మనం అందరం కలిసి రేపు మనకు కావాల్సింది ఏంటి డిసైడ్ చేసి దానికి అందరం కూడా మనం రాసి మనం తెలియజేసి ఇది ముందరికి ఫార్వర్డ్ చేస్తే మళ్ళా జిల్లాలో దాన్ని ప్రతిపాదించి తర్వాత మహానాడులో ప్రతిపాదించడం జరుగుతుంది. ఆ రకంగా చేసుకునేటువంటి చేసుకుంటూ వచ్చిన తర్వాత మహానాడులో ఒక డెసిషన్ తీసుకొని మొత్తం దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏమేమి కావాలా ఏది అవసరం అనేది నిర్ణయం తీసుకొని దానిలో ప్రయారిటీ ఇచ్చి డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అదే రకంగా లాస్ట్ ఇయర్ మనం అధికారంలో లేకపోయినా కూడా అప్పుడు మనం తీసుకునేటువంటిది పోలవరం కంప్లీట్ చేయాలా, అమరావతి కంప్లీట్ చేయాలనేది తీసుకున్నాం. ఈ రోజు పోలవరం అమరావతి కూడా కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం, చేసుకుంటాం 2 years లో. అదే రకంగా ఇండస్ట్రియలైజేషన్, అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయడం, అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందర తీసుకునేటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. రేపు జరగబోయేటువంటి మహానాడికి మీరు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం.